హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు గుడివాడ పిల్ల ఛానల్. ఫ్రెండ్స్ ఆర్ లైక్ ఫ్యామిలీ అని అంటారు కదా, శిరీష నాకు ఆ టైప్ అనమాట. నేను శిరీష ఆల్మోస్ట్ ఒక 9-10 ఇయర్స్ అవుతుందేమో మేము బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ ప్రతి విషయంలో కూడా శిరీష మొత్తం రోల్ ఉంటుంది. అలాంటి నా బెస్ట్ ఫ్రెండ్ సేమ్ సిటీలో ఉంటూ నన్ను మీట్ అవ్వడానికి 2 ఇయర్స్ పట్టింది. ఫైనల్లీ మా సుబ్బు వచ్చాక శిరీషకి టైం వచ్చిందనమాట. అండ్ చెప్పాలంటే వాడి కోసమే వచ్చింది, నా కోసం అయితే కాదు. అండ్ సుబ్బు అయితే చాలా ఫుల్ ఆడేసుకున్నాడు వాళ్ళతో. ఇంకా శిరీష అండ్ వాళ్ళ చెల్లి అయితే ఇంకా నాకు మమ్మీకి అయితే ఫుల్ రెస్ట్ ఇచ్చేశారు. సుబ్బుకి స్నానం చేయించడం, సుబ్బుని ఆడిపించడం, వాడికి డ్రెస్ చేంజ్ చేయడం, వంట రెడీ చేయడం మొత్తం ఇంకా వాళ్ళే తీసుకున్నారు. ఈవెన్ వాడిని పడుకోబెట్టడం కూడా వాళ్ళే. ఫుల్ ఇంకా రోజంతా వాడితోనే టైం స్పెండ్ చేశారు. సుబ్బు కూడా చాలా ఇంకా అసలు పడుకోకుండా నిద్ర ఆపేసుకుని మరీ ఆడేసుకున్నాడు వాళ్ళతో. అండ్ ఇంకా ఈవినింగ్ వంట కూడా మేమే చేసేస్తామని ఇంకా శిరీష వాళ్ళ చెల్లి అయితే వంటలు చాలా బాగా చేస్తుంది. ఇంకా దాన్ని వండమంటే తనైతే చేసిందనమాట. పన్నీర్ మసాలా చేసింది, చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకా ఆ రోజు సాటర్డే కదా, ఇంకా టిఫిన్స్ తినేద్దాం అన్నట్టు ఇంకా టిఫిన్స్ చేసేసాము. పన్నీర్ మసాలా అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్. ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా. పన్నీర్లో ఫస్ట్ అయితే కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి బాగా మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాము ఒక 1/2 అవర్. నెక్స్ట్ అయితే కొంచెం బటర్ వేసి, ఆయిల్ అయినా పర్లేదు బటర్ అయినా పర్లేదు, ఆ పన్నీర్ని కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే గ్రేవీ కోసం మంచి టెక్స్చర్ రావాలంటే కొంచెం కాజు, జీడిపప్పు, బాదం పప్పు, కొన్ని నువ్వులు, గసగసాలు ఉంటే కొంచెం గసగసాలు, వాటర్ మెలన్ సీడ్స్ వేసి కొంచెం నానబెట్టాలి. వాటర్లో నానబెట్టి ఒక పావు గంట తర్వాత మనం మిక్సీ చేసుకుని దాంట్లోనే టమాటోస్ కూడా వేసేసుకుని మంచిగా ప్యూరీ చేసేసుకోవాలి మిక్సీ చేసుకొని. ఇంకా తర్వాత అయితే మనం రెగ్యులర్గా కర్రీస్ అయితే ఎలా వండుకుంటామో అలానే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అది పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం ఉప్పు, కారం కూడా వేసుకొని ఇంకా మనమైతే ఏదైతే ప్యూరీ రెడీ చేసుకున్నామో అది వేసేసుకొని కొంచెం ఆయిల్ తేలాక మనం పన్నీర్ ముక్కలు అవి కూడా వేసేసుకొని కసూరి మేతి, కొంచెం కొత్తిమీర అవి కూడా వేసేసుకొని గార్నిష్ చేసుకొని తీసుకోవడమే. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. నాకైతే ఎప్పుడు చిన్నప్పుడు అసలు ఈ ఫీలింగ్ ఉండేది కాదు, సిబ్లింగ్స్ లేరు అని కానీ, లేకపోతే నాకు ఎవరు తోడలేరు అని కానీ. నాకైతే అసలు ఆ ఫీలింగే ఉండేది కాదు. బికాజ్ నాకు చిన్నప్పుడు అంతా ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ. తర్వాత ఇంకా నాకు పేరెంట్స్ కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. స్ట్రిక్ట్గా అని కానీ, లేకపోతే ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని కానీ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండేవి కాదు. మా మమ్మీ డాడీ కూడా చాలా జోవియల్గా ఉండేవాళ్ళు నాతో. ఒక ఫ్రెండ్ లేకపోతే ఒక సిస్టర్, ఒక బ్రదరు ఎలా ఉంటారో అలాగే ఉండేవాళ్ళం మేమంతా ఇంట్లో. సో నాకు ఎప్పుడూ ఫీలింగ్ ఉండేది కాదనమాట. ఈవెన్ నా స్కూలింగ్లో కానీ, నా చైల్డ్హుడ్ కానీ, నేను కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ నాకు అసలు ఎప్పుడూ ఫీలింగ్ ఉండేది కాదు. ఎందుకో తెలీదు, నా పెళ్ళయిన తర్వాత నుంచి నాకు ఎవరైనా కావాలి, సిబ్లింగ్స్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఎవ్రీడే నాకు ఒక వెలితిలా అనిపించేది అనమాట. ఏమన్నా జరిగినప్పుడు లైక్ ఖచ్చితంగా అలాంటి సిబ్లింగ్ తోడైతే ఖచ్చితంగా ఉండాలి. అది నాకు అమ్మాయి అయితే ఇంకా బెటర్ ఏమో అన్నట్టు ఒక ఫీలింగ్ వచ్చేదనమాట. ప్రతిదీ షేర్ చేసుకోగలం, లేకపోతే మనకి ఏదన్నా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినప్పుడు వాళ్ళు మనని చూసుకుంటారు. ఇలా కొన్ని నాకు ఎందుకో అసలు బాగా ఎక్కువ ఉండేది. సుబ్బు పుట్టాకైతే అది 3 డబల్ అయిపోయింది. ఈవెన్ నాకు ఎక్కడన్నా సిస్టర్ సిబ్లింగ్స్ కనిపిస్తే కొంచెం ఈర్ష్య కూడా వచ్చేదనమాట. అంటే మనం రెస్ట్ తీసుకోవచ్చు, మొత్తం బేబీని మొత్తం వాళ్ళే కేర్ చేసుకుంటూ ఉంటారు. అలా కొన్ని ఉంటాయి కదా. సో నాకైతే అలా అనిపించింది. మళ్ళీ ఈరోజు శిరీషని వాళ్ళ చెల్లిని చూస్తే నాకు మళ్ళీ అలా ఒక కైండ్ ఆఫ్ ఈర్ష్ వచ్చిందనమాట. మంచిదేలేండి, అంటే వేరేలా కాదు. అంటే ప్రతిదానికి మనకి తోడు ఉంటారు, మనకి ప్రతిదీ చెప్పడానికి కానీ, మనకి చేయడానికి కానీ, మనకి హెల్ప్ కానీ ప్రతి దాంట్లో ఉంటారు. అఫ్కోర్స్ మా మమ్మీ నాకు చేస్తున్నారు, బట్ మనకి సిబ్లింగ్స్ ఉంటే ఆ ఫీల్ వేరు, మొత్తం అదంతా వేరు.
అలా అనిపించిందనమాట. ఎందుకో నాకు ఈరోజు అది కొంచెం ఫుల్ఫిల్ అయ్యింది అనే ఒక ఫీలింగ్ వచ్చింది. మొత్తం నన్నైతే ఇంకా కూర్చోబెట్టేసి మొత్తం వాళ్ళిద్దరే చూసుకున్నారు. లైక్ నేను జస్ట్ చూసి నవ్వడం, లేకపోతే నా ప్రెసెన్స్ ఉంది అంతే తప్ప నేను అసలు ఏది చేయలేదు సుబ్బుకైతే ఈరోజు మొత్తం వాళ్ళే చూసుకున్నారు. అండ్ నాకు ఆ ఫీలింగ్ అయితే కొంచెం అలా అనిపించింది. ఓకే, నాకు ఎవరైనా ఉంటే ఇలా చేస్తారు, ఇలా చేశారు అన్నట్టు చాలా బాగా మంచిగా అనిపించింది. చాలా పాజిటివ్గా, చాలా హ్యాపీగా అనిపించింది చాలా కాలం తర్వాత. అండ్ ఇంక ఈరోజు నైట్ కూడా మొత్తం వాళ్ళే చేసేసారనమాట. శిరీషానే మొత్తం చపాతీలు అవన్నీ చేసేసి రెడీ చేసింది టిఫిన్. ఇంకా ఆ రోజైతే అలా టైం అంతా ఎలా గడిచిందో అలా గడిచిపోయింది, అసలు అర్థం కాలేదు. అండ్ ఇంకా నైట్ కొండమంటే లేదు, వాళ్ళకి వేరే పనులున్నాయి, బ్యాడ్మింటన్ ఇవన్నీ బుక్ చేసుకుని వచ్చారంట. సో ఇంకా టిఫిన్ చేసి వాళ్ళైతే స్టార్ట్ అయిపోయారు. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.